భక్తి ముసుగులో ఏం చేసినా ఎవరికీ అనుమానం రాదని భావించాడు. పైగా దేవుడి పేరు చెప్పి ఏం చేసినా ప్రజలు అనుమానించారని బలంగా ఫిక్స్ అయ్యాడు. ఇంకేముంది, తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో రాజశ్యామల పీఠం స్థాపించాడు. అసలు తన పేరు కృష్ణారెడ్డిని కాస్త శివరాజయోగి కృష్ణస్వామి బాబాగా మార్చుకున్నాడు. పీఠం స్థాపించడానికి ముందు ఇతను ఓ కాలేజీలో చిన్న ఉద్యోగం చేశాడు. ఆ తర్వాత ఓపెన్ యూనివర్సిటీ సెంటర్ను ఏర్పాటు చేసుకుని కుటుంబాన్ని నెట్టుకువచ్చాడు. కానీ అతని సంపాదన కుటుంబ పోషణకు సరిపోకపోవడంతో ఎలాగైనా ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించాలని అనుకున్నాడు. ఆ ఆలోచన రావడంతో అతని మనసులో దురాశ ప్రారంభమైంది. కృష్ణారెడ్డికి వచ్చిన ఓ ఆలోచన తన జీవితంతో పాటు మరెందరో జీవితాలను కూడా అతలాకుతలం చేసింది. బాబాగా అవతారమెత్తితే సొమ్ము చేసుకోవచ్చునని భావించాడు. అనుకున్నదే తడవుగా కృష్ణారెడ్డి కాస్త శివరాజయోగి కృష్ణస్వామి బాబాగా అవతారమెత్తాడు. అనుకున్నది అనుకున్నట్లు పనిని మొదలుపెట్టాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు నాయకులకు దేవుడయ్యాడు. అతనికి వచ్చిరాని మంత్రాలతో పూజలు చేస్తూ వారి బాధలు తొలగిస్తానని నమ్మపలుకుతూ వచ్చాడు. ఆ దొంగ బాబా చెప్పే జ్యోతిష్యం భక్తుల జీవితంలో జరిగిన మంచి చెడులలో ఏదో ఒకటి కరెక్ట్ అవ్వడంతో ప్రజలు మరింతగా నమ్మటం ప్రారంభించారు. దీంతో ఆ బాబా ఆశ మరింత పెరిగింది. ఇంకేముంది, తాను ఏం చెప్పినా ఏది చేసినా ప్రజలు నమ్ముతున్నారని దారుణాలకు తెరలేపాడు. భక్తులకు బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆ దొంగ బాబాను నమ్మి పూజల కోసం ఆశ్రమానికి వచ్చిన మహిళా భక్తులను టార్గెట్ చేసుకుని వారికి భవిష్యత్తులో ఏదో ఒక కీడు జరుగుతుందని నమ్మబలుకుతూ భయభ్రాంతులకు గురి చేస్తూ వచ్చాడు. పూజ చేస్తే బాధలు తొలగిపోయి మంచి జరుగుతుందని చెప్పి మహిళా భక్తులతో పూజలు చేయించటం అలవాటుగా చేసుకున్నాడు. వారు కూడా దొంగ బాబా చెప్పిందల్లా నమ్ముతూ ఉండటంతో వారి దగ్గర నుంచి అధిక మొత్తంలో డబ్బులు లాగుతూ అందిన కాడికి దోచుకున్నాడు. డబ్బులు దోచుకోవడం ఒక్కటే కాదు, చంపుతామంటూ బెదిరింపులకు పాల్పడటం, మతిస్థిమితం సరిగ్గా లేదని అనేక దారుణాలకు ఒడిగట్టాడు. ఆశ్రమానికి వచ్చిన మహిళా భక్తుల మొబైల్ ఫోన్లు లాక్కొని అందులోని డేటాను డిలీట్ చేసి వారిని బెదిరించడం వంటి పనులు కూడా చేశాడు. భక్తులు ఎవరికి ఫోన్లు చేయకుండా ఆశ్రమంలో జరిగే విషయాలు బయటపడకుండా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాడు ఆ దొంగ బాబా. ఎవరైనా ఆశ్రమ నిర్వాహకుల మాట దాటితే వారి అంతు చూస్తాడు. ముఖ్యంగా దళిత ఒంటరి మహిళలను టార్గెట్ చేసి మరీ దారుణంగా వేధించాడు. పోలీసులకు కంప్లైంట్ చేసినా అధికారులకు చెప్పినా ప్రయోజనం ఉండదు. రాజకీయ నాయకులే ఆ బాబా భక్తులు కాబట్టి ప్రజలకు న్యాయం జరగటానికి ఆస్కారం లేదు. నిజామాబాద్ జిల్లాకి చెందిన ఓ మహిళా భక్తురాలు నిర్మల్ కేంద్రంలోని రాజశ్యామల పీఠానికి వచ్చి బాబా చేతిలో చిక్కుకొని నానా అవస్థలు పడింది. ఆశ్రమంలో ఆ భక్తురాలిని ఏ విధంగా బంధించారు, అలాగే ఏ విధంగా బెదిరించారు, బాబా అనుచరులు కత్తులతో ఎలా బెదిరించారు అనేది ఆ మహిళ తన స్నేహితురాలతో ఫోన్లో మాట్లాడితే కాని ఆ ఆశ్రమం అసలు గుట్టు బయటపడలేదు. అక్క రవలి లలిత రాజేశ్వర్ వాళ్ళంతా నన్ను చాలా టార్చర్ పెట్టారు అక్క. 11 నుంచి నైట్ 9 వరకు కూడా అక్క. నా ఫోన్ తీసుకున్నారు, నా ఫోన్లో అన్ని చెక్ చేశారు అక్క. పిన్ టు పిన్ చెక్ చేశారు. నా వ్యాలెట్ అంతా తీసుకొని అన్ని చూసుకున్నారు అక్క. ప్రతి ఒక్కటి ఫోటోలు తీసుకున్నారు. మొత్తం నా ప్రైవసీ వైలేట్ అయిపోయింది వాళ్ళ వల్ల. రాజేశ్వర్ గాడైతే నా ముందు కత్తి పట్టుకొని నించున్నాడు అక్క. వాడు నేనేం తప్పు చేశానని చెప్పండి. నేను కాంటాక్ట్ అవ్వకూడదు అసలుకైతే, కానీ నేను ఇదంతా జరిగింది నేను మీకు చెప్పుకుంటున్నాను అక్క. కత్తి పట్టుకుని కూర్చుంటే ఏంటన్నట్టు అక్క. వాడు నన్ను భయభ్రాంతులకు గురి చేశారు వాళ్ళు, లిటరల్గా చెప్పాలంటే.
నన్ను మాటలతో మభ్యపెట్టడానికి ట్రై చేశారు. నన్ను బుజ్జగించి ఇన్ఫర్మేషన్ ఏదో తీసుకోవాలని ట్రై చేశారు. నన్ను భయపెట్టి తీసుకోవాలని ట్రై చేశారు. చాలా టెన్షన్, అంటే మా ఫ్యామిలీ వాళ్ళ చాలా సఫర్ అయింది. మా డాడీని మమ్మీని అందరినీ ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడారు. ఎవరో మహేందర్ కౌన్సిలర్ అంట, అతనైతే మీ అందరి ప్రోత్సాహం ఉందా అనుకుంటూ మమ్మల్ని డిగ్రేడ్ చేసినట్టు మాట్లాడాడు. ఆమెను ఆ రవలి అయితే నువ్వైతే చిన్న బచ్చ పిల్లవి, 20 ఏళ్ళ పిల్లవి, నీకెంత ధైర్యం ఉంటే మరి మాకెంత ధైర్యం ఉండాలని నేను భయభ్రాంతులకు గురి చేసిందక్క. ఇంకా నాకు మా పీఠంలో భక్తులు 200 మంది ఉన్నారు. 200 మందితో ఒక్కొక్క దాంతో ఒక్కొక్క కేసు మీ పైన పెట్టేస్తే మీ కెరీర్ మటాష్ అయిపోతుంది అని అన్నారు. ఆ యువతి స్నేహితురాలితో మాట్లాడిన ఆడియో టేప్ బయటకు రావడంతో ఆ దొంగ బాబాను నమ్మిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలతో తెలంగాణ ప్రజానికం అంతా ఒక్కసారిగా కంగుతింది. ఇక ఆ భక్తురాలు బయటపెట్టిన నిజాలతో దొంగ బాబా ఆశ్రమం బాగోతం పట్టబయలైంది. ఇక ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి కృష్ణారెడ్డి అలియాస్ శివరాజయోగి కృష్ణస్వామి అరాచకాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. కృష్ణారెడ్డిని కఠినంగా శిక్షించి ఇలాంటి దొంగ బాబాల నుంచి కాపాడాలని వేడుకుంటున్నారు.